రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన విజయవాడలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 125 అడుగుల సామాజిక న్యాయ మహాశిల్పం ఆవిష్కరణ మరియు సామాజిక సమత సంకల్ప సభకు శుక్రవారం తెల్లవారుజామున ప్రొద్దుటూరు నియోజకవర్గం నుండి దాదాపు 400 మంది బయలుదేరారు. స్థానిక కొరపాడు రోడ్డులో ఉన్న రాచమల్లు వారి రాజన్న క్యాంటీన్ దగ్గర ప్రభుత్వం ఏర్పాటు చేసిన 5 బస్సులతో పాటు సుమారు 20 ప్రత్యేక వాహనాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు బయలుదేరి వెళ్లారు. ఈ వాహనాలను శాసనసభ్యులు రాచమల్లు శివప్రసాద్ రెడ్డి పార్టీ జెండా ఊపి సాగనంపారు. వారి వెంట ఎమ్మెల్యే కూడా విజయవాడకు వెళ్లారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అదనపు కార్యదర్శి పోరెడ్డి నరసింహారెడ్డి, ప్రొద్దుటూరు మండలాధ్యక్షుడు సానబోయిన శేఖర్ యాదవ్, జిల్లా జడ్పీ వైస్ చైర్మన్ జ్యేష్ఠాది శారద, ప్రొద్దుటూరు పార్టీ మండల అధ్యక్షుడు మార్తల ఓబులరెడ్డి, ఎస్సీ సామాజిక వర్గ నాయకులు గోస మనోహర్, అమ్ములదిన్నె సుధాకర్, స్నూకర్ భాస్కర్, కౌన్సిలర్ మన్నే సత్యం, ఎస్సీ సామాజిక ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. విజయవాడ నడిబొడ్డులో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహావిష్కరణకు ఈ రోజు ప్రొద్దుటూరు నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో ఒక 5 బస్సులలో 20-30 సొంత వాహనాలలో విగ్రహావిష్కరణకు బయలుదేరుతా ఉన్నాం. దళిత సంఘ నాయకులు, దళిత ప్రజాప్రతినిధులు, ఇతర కమ్యూనిటీకి సంబంధించినటువంటి ప్రజాస్వామ్యవాదులు అందరూ కలిసి ఈ మహా విగ్రహావిష్కరణకు బయలుదేరుతా ఉన్నాం. రాజన్న భోజనం దగ్గర నుంచి బయలుదేరుతా ఉన్నాం. మధ్యాహ్నం 2 గంటలకు అక్కడికి చేరుకుంటారు. 3 గంటలకు సభా ప్రాంగణం, 6 వరకు మీటింగ్, 6కు లేజర్ షో ప్రారంభిస్తుంది ప్రభుత్వం. అక్కడ ఉండే మ్యూజియం కానీ, లైబ్రరీ కానీ, ఉండే థియేటర్ కానీ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి స్మృతి వనాన్ని కానీ పోయిన వారంతా కూడా పర్యాటకులుగానే భావించి దర్శించి ఈరోజు మనం ఇంత స్వేచ్ఛ జీవితాన్ని, సంతోషకరమైన జీవితాన్ని గడపడానికి మార్గదర్శకుడైనటువంటి డాక్టర్ అంబేద్కర్ గారికి ఘనమైన నివాళులు. రాష్ట్ర వ్యాప్తంగా అందరూ ఒక చోట చేరి కొన్ని లక్షల మంది నివాసిస్తారు, చేసుకుంటాం. నేను గతంలో చెప్పినట్టుగా ఆవిష్కరించింది ఎంతో మంది, కానీ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క ఆశయాలను ఆవిష్కరించింది మాత్రం ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారే. ఎందుకంటే సామాజిక న్యాయానికి బీజం వేసిన వాడు జగన్మోహన్ రెడ్డి గారే. సామాజిక విప్లవానికి తెరదీసిన వారు గౌరవ ముఖ్యమంత్రి గారే. ఈ రాష్ట్రంలో సామాజిక విప్లవంలో భాగంగా దళిత బిడ్డలకు రాజ్యాధికారం కల్పించినాడు. ఈ రాష్ట్రంలోని అత్యున్నతమైన పదవి, హోమ్ మినిస్టర్ పదవి కూడా ఒక మహిళకి ఇచ్చినాడు, దళిత మహిళకు. ఎన్నో ఉన్నతమైన పదవులు, విద్యాశాఖ మంత్రి కూడా వారికి ఇచ్చినాడు. చాలా మంత్రి పదవులు కానీ, కార్పొరేషన్ చైర్మన్లు కానీ, అనేక రకాల ప్రభుత్వంలో భాగస్వామ్యమైనటువంటి ఉన్నతమైన పదవులను ఆయన సరసన, ముఖ్యమంత్రి గారి సరసన కూర్చోబెట్టుకొని సముచితమైన స్థానాన్ని, ఆయన హృదయంలో సముచితమైన గౌరవాన్ని ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి. అందుకే విగ్రహాన్ని ఆవిష్కరించింది చాలా మంది ఉండొచ్చు, బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాలను, ఆలోచనలను ఆవిష్కరించిన నాయకుడు మాత్రం మా నాయకుడే జగన్మోహన్ రెడ్డి. అందుకే ఈ సందర్భంగా రాచమల్లు బిఆర్ అంబేద్కర్ గారికి రాజ్యాంగ నిర్మాతకు ఘనమైన నివాళులు అర్పిస్తూ ఆయన ఆశయాలకు ప్రతిబింబమైనటువంటి మా నాయకునికి శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేస్తూ, ప్రొద్దుటూరు నియోజకవర్గం నుంచి బయలుదేరుతా ఉన్నటువంటి మా సోదరులకు, సోదరిమణులందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ, నెమ్మదిగా జాగ్రత్తగా పోయి క్షేమంగా లాభంగా ఇంటికి రావాలని ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తూ